హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. 1000 కేజీల శ్రావణ మాస సారెను సమర్పించిన కోమటిగుంట భక్తజనం ఎంతో ఘనంగా విజయదుర్గ భవానీ అమ్మవారికి, గ్రామ దేవతలు మహంకాళి అమ్మవారు, వెంకమ్మ వారికి సారి సమర్పణ. సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అత్తవారి తరఫున శాకాంబరిగా ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా వారికి తోచినటువంటి కూరగాయల రూపంలో పట్టుకొచ్చి అమ్మవారికి శాకాంబరి అవతారం చేయడం ఊళ్ళో గత 6 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారిని ఇక్కడ ఆలయం మనం ప్రతిష్ఠ చేసుకోవడం, అలాగే శ్రావణ మాసం వచ్చిందనేప్పటికీ అమ్మవారి వార్షికోత్సవం జరుపుకుంటూ పుట్టింటారి తరఫున సారి ఆషాఢ మాసంలో అత్తారింటి తరఫున శాకాంబరి అవతారంగా కూరగాయలు పంపడం, అలాగే శ్రావణ మాసంలో శ్రావణ పట్టి, దీని పేరు శ్రావణ పట్టి అంటారు. ఈ వేళ రోజున మన అమ్మవారికి మంచిగా ఒక 1000 కేజీలు స్వీట్లు సారి రూపంలో అరటిపళ్ళ గలలో, అలాగే చీరలో చనివిడి, అలాగే తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా ఒక 50 కేజీలు కాజా ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారికి తాపేశ్వరం నుంచి ఒక 50 కేజీలు కాజా తీసుకురావడం, అలాగే గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి ఇళ్ల దగ్గర ఉంటే ఉన్నామండి, లేకపోతే మార్కెట్లోంచి అయితే కొనుక్కొచ్చి అయితే వాళ్ళ ఇంటి దగ్గర పట్టుకొచ్చి అమ్మవారికి ఆ సారి పట్టుకొచ్చి ఇవ్వడం, అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా అరిసెలు, మినపసున్నుండ, అలాగే కాజాలు, అలాగే మైసూర్ పాకం, లడ్డూలు, చనివిడి మొదలైనటువంటి 28 రకాల ద్రవ్యాలు ఆత్రేయపురం నుంచి పోతరేకులు కూడా తీసుకొచ్చి చక్కగా ఇక్కడ ఈ అమ్మవారు ఎంతో నిదర్శనంగా వీరందరికీ కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఎవరెవరైతే ఏమేమైతే పంపించారో పుట్టింటి తరఫుని అత్తింటి తరఫుని వాళ్ళందరినీ కూడా అమ్మవారు చల్లగా కాచి కాపాడుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం మరింత ఉత్సాహంగా, రెట్టించిన ఉత్సాహంతో మొదటి 300 కేజీలతోటి అమ్మవారి యొక్క సారి ప్రారంభమైంది. ఈ వేళ రోజున 1000 కేజీలకి అమ్మవారి సారి చేరింది. ఈ అమ్మవారికి పెట్టినటువంటి సారి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భక్తునింటికి కూడా మళ్ళీ ఇంటింటికి కూడా పంచిపెట్టడం చాలా కష్టమైనటువంటి పని. కానీ కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం చేయడం, అలాగే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈవేళ వార్షికోత్సవం రావడం, యలమంచిలి రామాంజనేయ గారి దంపతులు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చండీ యాగం చేసుకోవడం, అలాగే అమ్మవారికి అభిషేకం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ గ్రామాన్ని, అలాగే మన దేశాన్ని, ప్రపంచాన్ని కూడా ఆ అమ్మ శాంతిగా చూసి ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, ధనకనక వస్తువాహనాలతో ఎలవెళలా కాచి కాపాడాలని గ్రామస్తుల కోరిక. ఈ గ్రామమే సుభిక్షంగా ఉండడం కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటికీ కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి తలంపుతో చేసేటువంటి కార్యక్రమం. అత్తింటి తరపున శాకాంబరి, పుట్టింటి తరపున సారీ చీర చనివిడితో అమ్మవారికి శ్రావణ మాస కార్యక్రమం జరిపించుకుంటూ ఉన్నాం. తర్వాత సారి గ్రామస్తులందరూ కూడా మరి మా మంత్రి గారు చెప్పారు 200 కేజీలతో స్టార్ట్ అయింది. ఈవేళ సుమారు 1000 కేజీలు ప్రతి ఇంట్లో కూడా ఆ ఆడపిల్లకి సారిస్తున్నట్టు ప్రవర్తించి ప్రతి ఇంట్లో ఎవరికాలు తయారు చేసుకొని మరి ఇవాళ అన్ని రకాల మా మంత్రి గారు చెప్పడం జరిగింది. పూతరేకులు, కాజా అనే అరిసి, సలివిడి, లడ్డు, మరి గోరుమిటీలు, అన్ని రకాల ఐటమ్స్ తయారు సుమారు 1000 కేజీలు సారి అమ్మవారి సమర్పించాలంటే ఇది ఒక కమిటీ చేయాలని కమిటీ వల్ల కాదు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క ఆడ మనుషుల్లో ఆ అమ్మవారి కూరి, ఆ అమ్మవారు పత్తి కొడితే కేవలం ఈ అమ్మవారికి నా తరఫున 5 కేజీలు స్వీట్ ఇవ్వాలి అన్న భక్తి భావంతో మరి ఈ రకంగా తయారు చేసినట్టు చాలా ఆనందంగా ఉంది. మరి ఇన్ని రకాలు తయారు చేసిన ఈ ఆడపడుచులకి పాముడు కూడా గ్రామ ప్రజలందరినీ కూడా అట్టైసులు ఆయురారోగ్యాలతో ఆ దుర్గమ్మ కాపాడాలని, అన్ని రకాలుగా ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మరీ కోరుకుంటున్నాను. సారి పట్టుకొచ్చి అందరూ కలిపి ఇవ్వడం జరిగింది. సుమారు 200 కేజీలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇవాళ 1000 కేజీల దాకా చేశారు. పూతరేకులు 25 రకాల స్వీట్లు ఎవరికాలు సొంతంగా మహిళలందరూ కష్టపడి చేసుకొచ్చి అమ్మవారికి సారి మన ఇంట్లో ఎలా చేసుకున్నాం అలా చేసుకొచ్చి ఇవాళ అంతా సంతోషం కలిపి చేయడం జరిగింది. మళ్ళీ అంతా కలిపి ఇంటింటికి ఆడవాళ్ళు అందరూ కలిపి కష్టపడి చేసి ఆడ పంచుతారండి. ఎంతో ఇష్టం వాళ్ళందరికీ
ఊరందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ ఊరంతా బాగుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థన. తాళ మండలం కోమటికొండ గ్రామంలో మన గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారికి అభిషేకం, చండీ యోగం కార్యక్రమం, అలాగే అమ్మవారికి గ్రామ దేవతలకి సుమారు 20 రకాల స్వీట్లతోటి అమ్మవారికి సారే సమర్పించడం జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఇంచుమించుగా ఒక 101 సేవలతోటి అలంకరణ చేసాం. అలాగే ఈరోజు అక్కడ సేవ కాసేస్తుంది. ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాంటే ముఖ్య కారణం మరి మన రామాలయ కమిటీ మహిళలే ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని ఈరోజు ఇన్ని రకాల ఐటమ్స్ సొంతంగా వాళ్ళ స్వహస్తాలతో చేసి ఎక్కడ కొనుక్కున్నా మరి ఈరోజు ఇన్ని రకాల ఐటమ్స్ పెడుతున్నారే. 1000 కేజీలు పెడతామంటే మాటలు కాదు, ఈ మండలంలోనే మనం ఎక్కడ వినలేకపోవడం. ఇలాగే ఇంకా ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా జయప్రదంగా చేసుకొని ఊరంతా కూడా కలిసికట్టుగా ఉండి ఈ యొక్క ప్రతి గడపకి కూడా ఈ యొక్క సార్ని మొత్తం అందరూ కూడా మహిళలే వచ్చి స్వయంగా ఆలోచించుకుంటే అందరికీ పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా వైభవంగా జరుపుకొని మన గ్రామానికి ఈ దసరా ఉత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఇంకా ఘనంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. విన్నారు కదండి, కోదండ రామాలయం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, పంతులు గారు శ్రావణ మాస సారి గురించి చెప్పిన విశేషాలన్నింటినీ కూడా, ఇంకా అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమం ఎలా జరిగిందో మనం కూడా చూసేద్దాం. విజయదుర్గ భవానీ అమ్మవారి గుడి వార్షికోత్సవం అలాగే శ్రావణ శుక్రవారం కూడా ఒకేసారి వచ్చినాయి. ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం మొదటి వారం అమ్మవారికి శ్రావణ మాస పుట్టింటిను సారిని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆషాఢంలో శాకంబరి అలంకరణ చేయడం కూడా ప్రశస్తిగా జరుగుతుందండి. శ్రావణ మాసంలో చేసే సారి కార్యక్రమం పుట్టింటి వారిగాను, ఆషాఢంలో చేసే శాకంబరి అలంకరణ అత్తింటి వారిగా ఇక్కడ భక్తులంతా కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా వార్షికోత్సవం కాబట్టి అమ్మవారికి హోమం చేయాలి. హోమానికి సంబంధించిన ఇటుకలన్నింటినీ కూడా భక్తులంతా కలిసి శుభ్రపరిచి వాటిని పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నారండి. అలాగే వార్షికోత్సవం అలాగే శ్రావణ శుక్రవారం సారి సమర్పణ కార్యక్రమంలో భాగంగా అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చేపట్టారనమాట. మా గ్రామంలోని మహిళలంతా కూడా అండి ఈ అఖండ అన్న సమారాధన కోసం వండే పదార్థాలన్నింటినీ కూడా వారు సొంతంగా కలిసిమెలిసి వండుతూ ఉంటారండి. ఎంత పెద్ద వంట అయినా సరే చాలా చక్కగా సునాయాసంగా చేసేయడం వీరికి అలవాటు. మా ఊరు ఎప్పుడూ నిత్యాన్నపూర్ణగా చెప్పడం అయితే జరుగుతుందండి. ప్రతి శనివారం రామాలయంలో ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే పండగలు, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో రోజుల్లో ఇప్పుడు దేవాలయాల దగ్గర కూడా అన్న సమారాధన కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంచుమించుగా ప్రతి నెల మొదటి శుక్రవారం అమ్మవారి దేవస్థానంలో కూడా అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి. వీటన్నిటికి కూడా బయటవారు ఎవరు రండి, గ్రామంలో ఉన్న మహిళలంతా కలిసి మెలిసిగా ఇక్కడ భోజన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళే కూరగాయలు కోస్తారు, వాళ్ళే దగ్గరుండే అన్ని వంటలు వండేస్తూ ఉంటారు. ఇలా ప్రతి కార్యక్రమం కూడా గ్రామంలోని మహిళలంతా కలిసిమెలిసి చేస్తూ ఉంటారనమాట. ఇంకా అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా గుడి నిర్మాణంలో ప్రధాన పాత్ర వహిస్తూ స్థాపన నుంచి గుడి నిర్వహణలో ప్రతి ఒక్క విషయంలోనూ కూడా భాగంగా ఉండే యలమంచిలి రామాంజనేయులు గారు, విజయ దంపతులచే ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరిగినాయండి. అమ్మవారికి అభిషేకం, అలాగే హోమం, నవగ్రహ పూజ అన్నీ కూడా చాలా బాగా అయితే నిర్వహించడం జరిగిందండి. ఇంకా సారి విషయానికి వస్తే ఈ సారిని చాలా వరకు గ్రామంలోని మహిళలే వారి చేతులతో అమ్మవారి కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. సలివిడి, అరిసెలు, లడ్డూలు, గోరుమిటి ఇలా వాళ్ళు చేతులతో అమ్మవారి కోసం ఎంతో శ్రద్ధ భక్తులతో ఈ సారి సమర్పించాలని చెప్పి ముందుగానే ఈ సారిని అంతా కూడా తయారు చేశారనమాట. సారి తయారు చేయడం అంటే మనం ఇంట్లో ఒక ఆడపిల్లకి సారి పెట్టాలంటే చేసే కొన్ని కేజీలు కూడా మనం ఇంట్లో అంతగా చేయలేక బయట నుంచి తెప్పిస్తున్నాం. అలాగే ఒకవేళ చేయాలంటే కూడా చాలా పెద్ద ప్రాసెస్ అండి. కాకపోతే ఇక్కడ మహిళలందరూ కూడా అందరూ కలిసి ముందుగానే ఏర్పాట్లు నిర్వహించి ఆ సారిని అంతా తయారు చేసిన సారిని అంతా ముందు రోజే మొత్తం బిందెల్లోకి పెట్టి ప్రతి బిందెకి పసుపు కట్టిన గుడ్డని కట్టి చాలా జాగ్రత్తగా రామాలయం పక్కన భద్రపరచడానికి ఒక గది ఉంటుందండి. అందులో మొత్తం సారినంతా కూడా భద్రపరిచారు. ఆ సారినంతా కూడా ఇప్పుడు కోదండ రామాలయంలోకి మహిళలంతా కలిసి తీసుకొస్తున్నారండి. అందరూ మోసినా ఇంకొక బిందె మిగిలిందా అన్నట్టు ఎంతమంది మోసినా ఇంకా బిందెలు ఉన్నాయండి. అన్ని బిందెల సారిని అయితే తయారు చేసి పెట్టారు మహిళలంతా కలిసి.
సారెనంతా కూడా రామాలయంలో తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడి నుంచి అమ్మవారి సారే విజయదుర్గా భవానీ అమ్మవారి దేవస్థానానికి అయితే చేరుకుంటుందండి. మొదట్లో అమ్మవారి దేవస్థానం నిర్మించక ముందు రామాలయంలోనే అమ్మవారి పీఠం పెట్టి పూజాధికారులు నిర్వహించేవారు. అంటే అమ్మవారికి ఇది పుట్టిల్లు అనమాట. చూసారా రామయ్య కుటుంబ సటిమతంగా ఎంత అందంగా ఉన్నారో. కోదండ రామాలయం కూడా చాలా బాగా అయితే నిర్వహిస్తూ ఉంటారండి. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వారం ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం తప్పకుండా జరుగుతుందండి. విజయదుర్గా భవానీ అమ్మవారికి సారి సమర్పిస్తున్నాం కాబట్టి గ్రామ దేవతలైన మహంకాళి అమ్మవారికి వెంకమ్మవారికి కూడా సారి తీసుకెళ్లాలని చెప్పి భక్తజనం అయితే అనుకున్నారండి. అందుకని చెప్పి ఈ సారిలో 50 కేజీలు గ్రామ దేవతలకి, అలాగే సీతమ్మవారికి కూడా కొంచెం సారినైతే పెట్టారనమాట. ఇలాగా ప్రతి దేవతకి సంబంధించిన సారినంతా కూడా తయారు చేశారండి. సారీ కూడానండి కొన్ని వీధుల వారు కలిసి ఒక ఐటెం వేసి అలాగా ప్రిపేర్ చేశారనమాట. కొంతమంది డబ్బులు ఇస్తే కొంతమంది పేర్లతో ఒక రకమైన సారే, అలా అంటే ఒక్కొక్క రకమైన స్వీట్స్ అనమాట అండి. అలా అయితే తీసుకున్నారు. అలాగా రామాలయం పక్క వీధిలో వారు తీసుకొచ్చిన సారినంతని కూడా కావిడితో అయితే మంగళ వాయిద్యాలతో తీసుకొచ్చారు. అలా మొత్తం సారి అంతా రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీకు ఒక్కొక్క రకం స్వీట్ని ఒక్కొక్క వీధి వారు అనమాట ఇన్ని కేజీలు అని చెప్పి తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే ఇంత సారిను కూడా మళ్ళీ మొత్తం ఊరంతా పంచిపెడతారండి. అందరికీ సరిపడా ఉండాలని చెప్పి సారినంతా ఎంతో శ్రద్ధగా తయారు చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. శాస్త్రోక్తంగా ప్రతి విషయం చాలా జాగ్రత్తగా చేస్తారండి. ఇక్కడ కావిడి మీద అమ్మవారి చీరలు, ముఖ్యంగా అమ్మవారి సారెలో కరేపాకు ఉండేలాగా చూసుకుని అసలు సారిని ఎంతో ఘనంగా అయితే ఏర్పాటు చేసి తీసుకెళ్ళడం జరుగుతుందండి. కోమడిగుంటలో జరిగే ప్రతి పూజా కార్యక్రమాల్లో అన్న సమారాధనలో మహిళలు ముందుండి తమ వంతు సాయాన్ని చేసి కలిసి మెలిసి ప్రతి పనిని చాలా బాగా చేస్తారండి. అలాగే ఈ సారిని కూడా ఎంతో ఘనంగా తయారు చేశారు. ఊరంతా అమ్మవారిపై అపారమైన భక్తితో సారిని తీసుకుని ముందుకు కదలారండి. మీరు చూసినట్లయితే ఒక్కొక్కరి చేతిలో పెద్ద పెద్ద బిందులు, ఒక్కరి చేతిలో అయితే గంగాళం కూడా ఉందండి. అంత బరువును కూడా అమ్మవారి కోసం సునాయాసంగా మోసి తీసుకెళ్తున్నారు. ప్రతి అడుగులో అమ్మపై ఆరాధన, అమ్మపై భక్తి భావంతో సారిని మోసుకు వెళ్తూ ఉన్నారు. ఏంటి బాధలు అన్నట్టు పట్టుకెళ్తుంది దివ్య. కోదండ రామాలయం నుండి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దేవస్థానం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారండి. ప్రదక్షిణ చేసిన అనంతరం అమ్మవారి దేవస్థానంలోకి తీసుకువచ్చిన సారినంతా కూడా సమర్పించారండి. అసలు ఆ సారిని ఎంత ఘనంగా సమర్పించారంటే అండి, ఈ సారిలో అమ్మవారికి తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా చేయించి తెచ్చిన 50 కేజీల కాజా, అలాగే
మంచిలివారి పూతరేకులు 600 ఉన్నాయండి. ఇంకా రకరకాలు చేత్తో చేసినయే కాదండి. అన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలని చెప్పి పెద్ద సంఖ్యలో కేజీల వైజ్ అయితే ఈ సారెను తీసుకొచ్చారండి. అలాగే అమ్మవారికి అరటిపళ్ళు గెలలు, పసుపు, కుంకుమ, చీరలు అమ్మవారికి కావిడిపై వేసినవే కాదండి. అమ్మవారిని ఈరోజు ప్రత్యేకంగా చీరలతో ఎంతో అందంగా అలంకరించారండి. చాలామంది మహిళలు తమ చీరలను అమ్మవారి అలంకరణ కోసం ఇచ్చారండి. ఎప్పుడు కూడా చిన్నగా అనుకున్నా సరే అమ్మవారి పేరు చెప్పేసరికి ఆవిడే దగ్గరుండి అన్నీ చేయించుకుంటారా అన్నట్టు ఎన్ని చీరలు వస్తాయో. అమ్మవారి చీరల అలంకరణ కూడా ఈరోజు చూడడానికి చాలా చాలా బాగుందండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం గ్రామ ప్రజలంతా అమ్మవారి భక్తి భావనలోనే ఉన్నట్టుగా ప్రతి పూజా కార్యక్రమాల్లో అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే పాల్గొనడం జరిగిందండి. ముఖ్యంగా మహిళలంతా కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు దేవస్థానం దగ్గరే ఉంటారండి. ఉదయం వచ్చినప్పటి నుంచి వంట కార్యక్రమాలని, సారిని సర్దడం, మళ్ళీ ఆ సారిని తీసుకురావడం, ఇందాక నేను చూపించినట్టు హోమానికి కావాల్సిన ఇటుకలన్నింటినీ కూడా ఇంచుమించుగా ఆ రోజు 58 ఇటుకలనైతే శుభ్రపరిచి కుంకుమ బొట్లు పెట్టి పసుపది రాశారండి. నిజంగా మనకి ఎందుకు ఈ పని అని మాత్రం ఎవ్వరు అనుకోరు. పల్లెటూరులోని ఇలాంటి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇది నా పని, నేను అమ్మవారి కోసం చేస్తున్నానని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో భక్తి భావంతో అమ్మవారిపై ఆరాధనతో ఆధ్యాత్మిక భావనతో కదులుతూ ప్రతి పనిని చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మనకే కాదండి, మన ముందు తరాల వారు కూడా ఈ కార్యక్రమాలు చూసి, అంటే పిల్లలు ఏదైతే చూస్తారో అదే చేస్తూ ఉంటారన్నమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయడం వల్ల తమ ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇలా మనం చేయాలి అని చెప్పే ఆధ్యాత్మిక భావన చాలా వరకు అయితే పెరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ ధర్మానికి కూడా చాలా మేలు చేకూరుస్తూ ఉంటాయన్నమాట. మా ఊరిలో ప్రతి పని ఎంతో ఆధ్యాత్మికంగా భక్తి భావంతో చేస్తూనే ఉంటారన్నమాట. చేసే ప్రతి పనిలోనూ అమ్మపై అపారమైన నమ్మకంతో భక్తితో భక్తులంతా కూడా అమ్మవారికి చేస్తూ ఉంటారండి. అలాగా 200 కేజీలతో మొదలైన ఈ కార్యక్రమం 1000 కేజీలకు చేరుకుందండి. అలాగే దసరా నవరాత్రుల కార్యక్రమంలో అమ్మవారికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే పొద్దున అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహార కార్యక్రమం కూడా గుళ్ళోనే నిర్వహిస్తూ ఉంటారు. ఇలా గుళ్ళో మొత్తం సారినంతా కూడా లోపలికి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత అమ్మవారికి అభిషేక కార్యక్రమం అయిపోయిందండి. ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమాలు, హోమం అయితే జరగాల్సి ఉందన్నమాట. అమ్మవారి సారినంతా తీసుకువెళ్ళి దేవస్థానంలో పెట్టేసిన తర్వాత ఇంకా గ్రామ దేవతలైన మహంకాళి అమ్మవారికి అలాగే వెంగమ్మ వారికి కూడా 50 కేజీల సారిని తీసుకెళ్ళాలి కదండి. ఆ సారి బిందెల్ని ఒకవైపుగా పెట్టారనమాట. అమ్మవారి దేవస్థానంలో ఈ బిందెలు అయితే మొత్తం పెట్టేశారు. సారినంతా పెట్టిన తర్వాత అసలు ఎన్ని కేజీల సారే ఎన్ని రకాలు వచ్చిందో చూస్తే ఆశ్చర్యపోయేలాగా ఎంతో వైభవంగా ఈ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగిందండి. చూసిన ప్రతి కన్ను కూడా భక్తితో నిండిపోతుంది. మదంతా కూడా ఆధ్యాత్మికంగా పులకించిపోతుంది. అమ్మవారికి తీసుకొచ్చిన సారీ చూడండి, ఇందాక పెద్ద గంగాళంతో ఉన్నాయి కదా, అవన్నీ కూడా గులాబీ పూలండి విత్ ప్యాకింగ్ అనమాట. అరిసెలు, సలివిడి, నెక్స్ట్ వచ్చి గోర్మిటీలు, లడ్డూలు, ఇవన్నీ కూడా గ్రామంలో ఉండే మహిళలంతా కలిసి చేశారు. అలాగే ప్రత్యేకమైన ప్రాంతాల నుంచి అంటే తాపేశ్వరం నుంచి మంచిలి, ఇలా అంటే తాపేశ్వరం నుంచి కాజాలు, మంచిలి నుంచి పూతరేకులు, ఇలా అమ్మవారికి చాలా విశేషంగా సారిని అయితే తీసుకొచ్చారండి. ఇక వెంకమ్మ వారికి, మహంకాళి అమ్మవారికి కూడా కావిడితో పాటు చీరలు, సారే అన్నీ తీసుకుని బయలుదేరుతున్నాం. దుర్గమ్మ వారి దేవస్థానానికి దగ్గరగానే గ్రామ దేవతల దేవస్థానాలు కూడా ఉంటాయండి. చూడండి మా వాళ్ళు బయలుదేరేటప్పుడు ఎంత భక్తిభావంతో ఉంటారో.
గ్రామదేవతలు మహంకాళి అమ్మవారు, వెంకమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి. అమ్మవారికి తీసుకొచ్చిన సారీనంతా కూడా అమ్మవారి దేవస్థానంలో లోపలైతే పెట్టామండి. సారీ రూపంలో పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, జాకెట్టు, స్వీట్స్, పళ్ళు అన్నీ అయితే తీసుకొచ్చిన ప్రతి వస్తువు కూడా అమ్మవారి దేవస్థానంలో పెట్టామండి. అమ్మవారు సంతోషించి పూనకం రూపంలో ఎలా వచ్చారో చూడండి. అమ్మవార్లకి సారి సమర్పించిన తర్వాత భక్తులంతా కూడా అమ్మవారి దేవస్థానంలో కాసేపు కూర్చున్నారండి. ఎటు నుంచి వచ్చిందో చల్లని గాలి మొత్తం అమ్మవారి స్పర్శలాగా ఎంతో ఆనందంగా అనిపించి అక్కడే చాలాసేపు ఉన్నారు. అక్కడి నుంచి మొత్తం అందరూ కూడా మళ్ళీ దుర్గమ్మ వారి దేవస్థానానికి వచ్చారండి. ఇక్కడైతే మా బావగారు విజయక్క ఇద్దరు కలిసి అయితే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారండి. ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత హోమం కూడా మొదలవుతుందన్నమాట. ఇదిగోండి ఉదయం అమ్మవారికి అభిషేకం చేసి చిన్న విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అంటే మాకు బయట ఈ విగ్రహాన్ని తీసుకొచ్చి అభిషేకాలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ అమ్మవారి విగ్రహాన్ని పెట్టి మొత్తం సారెనంతా పెట్టారండి. ఇదిగోండి చీరల అలంకారంలో దుర్గమ్మ వారు చూడడానికి చాలా చాలా అందంగా ఉన్నారు కదా. అలాగే ఒకసారి మొత్తం సారంతా ఎలా వచ్చిందో ఒక్కసారి అయితే చూసేయండి. అమ్మవారికి తీసుకొచ్చిన పళ్ళన్నీ కూడా ఒక ఇత్తడి పళ్ళెంలో పెట్టి అయితే పెట్టేశారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పసుపు కుంకుమ 2 బిందులతో అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ ఇత్తడి బిందులు, రాగి బిందులు అలా మొత్తం అన్నీ కూడా ఎక్కువగా అవి ఉండేలా చూసుకున్నారు. మిగతా పెద్ద పెద్దవి అన్నీ కూడా స్టీల్ వాటిలో పెట్టారు. చూసారా ప్రతి బింది కూడా ఇలా పైకి వచ్చేలాగా ఎంత అందంగా అయితే పెట్టారో. మంచిలి పూతరేకులు, తాపేశ్వరం కాజా అయితే స్పెషల్ అట్రాక్షన్గా చెప్పుకోవాలండి. నిజంగా ఈ సారంతా చూసారా ఎంత ఉందో. 1000 కేజీల సారంటే మాటలా. మరి ఇందులో కరకజ్జం వచ్చి ఉంటారు కదండి, దాన్ని కూడా స్పెషల్గా చేయించారు. గులాబీ పూలు, అలాగే అమ్మవారికి అక్కడ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది కదండి. అలా వండిన ఆహార పదార్థాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి నివేదన చేసిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ హోమగుండానికి సంబంధించిన అలంకరణ అంతా కూడా పూర్తవుతుందన్నమాట. ఎలాగో మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంటారండి. ఇలాగా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక భావంతో అమ్మవారిపై భక్తితో జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా మా కోమడిగుంట గ్రామ దేవతలకి విజయదుర్గ భవానీ అమ్మవారికి 1000 కేజీల సారి సమర్పణ ఎంతో ఘనంగా జరిగిందండి. పూజా కార్యక్రమాలు, హోమము అంతా పూర్తి అయ్యేసరికి సాయంత్రం 4 గంటలైతే అయిందండి. ఈ విధంగా 1000 కేజీల సారెను ఎంతో భక్తిపూర్వకంగా కోమడిగుంట గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవార్లకైతే సమర్పించారు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.